హాయ్, నేను మీ జావేద్. ఈ రోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ జరిగాయి. ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్ ని కొంచెం వెరైటీగా పెట్టారు. ఒక టాస్క్ పెట్టి 3 టీమ్స్ ని డివైడ్ చేసి ఆ టాస్క్ లో ఒక 2 టీమ్స్ పర్ఫామ్ చేస్తాయి. దాంట్లో గెలిచిన టీం హౌస్ లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. సో టీమ్ డెసిషన్ ప్రకారంగా హౌస్ లో ఎవరినైనా నామినేట్ చేసే నామినేషన్ టాస్క్ ఈ రోజు జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ 3 టీమ్స్ పెట్టారు, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అని చెప్పేసి. సో ఆ టీమ్స్ ని పక్కన మాట్లాడుకుందాం. మనకు మెయిన్ గా కావాల్సింది ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు, ఆ పాయింట్స్ వ్యాలిడ్డా ఆర్ ఇన్వాలిడ్డా, దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సింపుల్ గా శ్రీజ అండ్ కో టీమ్ వీళ్ళు గెలిచిన తర్వాత టాస్క్ లో వీళ్ళు దివ్యాని నామినేట్ చేశారు. దివ్యాని ఏమని నామినేట్ చేశారంటే, దివ్య కొత్తగా వైల్డ్ కార్డ్గా వచ్చారు, సో నామినేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి శ్రీజ గారు నామినేట్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళ టీంలో ఉన్న సంజన గారు కూడా వచ్చేసి సమ్ రీజన్స్ చెప్పారు. అవి ఏంటంటే, మనుషులని బొమ్మల్లాగా ఆడుతున్నారు అని చెప్పేసి, బొమ్మలుగా చేసి బొమ్మలుగా చూసినట్టు బొమ్మల్లాగా ఆడుతున్నారు, బొమ్మలతో ఆడినట్టు అని చెప్పేసి సంజన గారు పెట్టిన పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించలేదు. శ్రీజ గారు చెప్పిన పాయింట్ ఓకే 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 కూడా అనకూడదు, అసలు నామినేషన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పిన పాయింటే అసలు ఇన్వాలిడ్ అనిపించింది. యాక్చువల్గా ఏదైనా రీజన్ సంథింగ్ దట్ వాళ్ళతో ఏమైనా జరుగుంటే, సో తప్పుగా మాట్లాడి ఉంటే, గేమ్లో పొరపాటు చేస్తుంటే, సో ఇలాంటి వాటిని నామినేషన్ పాయింట్స్ తీసుకొచ్చి స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేసి మరి ఒక మనిషిని నామినేట్ చేశారు. బట్ ఇక్కడ ఒక మనిషి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన తర్వాత నామినేషన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఆల్సో ఆమెను అసలు వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత ఈమె సంజన, ఈమె ఆడే ఒక గేమ్ ఉంటుంది, సో దొంగతనాలు చేసే గేమ్. సో ఆమె బట్టని కూడా శ్రీజాతో కలిపి దొంగతనాలు చేసి ఆమెను ఇంకా ఇరిటేట్ చేశారు. యాక్చువల్ చెప్పాలంటే కొత్తగా వచ్చిన ఒక హౌస్మేట్ ని, సో దాన్ని ఇరిటేట్ చేస్తూ మళ్ళీ సంజన గారు దాన్ని ఏం రెప్లికేట్ చేశారంటే, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు కొత్తగా హౌస్ లోకి వచ్చావు కదా, సో ఇలా చేసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి మేము దొంగతనం చేసావు అని చెప్పేసి ఇలా చేసిన ఒక వ్యక్తిని మళ్ళీ ఈ ఇద్దరు వ్యక్తులు ఈ రోజు నామినేట్ చేయడం అనేది నాకైతే పక్కా ఇన్వాలిడ్ పాయింట్ అని అనిపించింది. సో దివ్య గారు, ఆమె కొత్తగా వచ్చారు, సో హౌస్ ని కొంచెం చూస్తున్నారు, గేమ్స్ ని చూస్తున్నారు, టాస్క్ ని చూస్తున్నారు. సో అలాంటి మనిషిని వ్యాలిడ్ పాయింట్స్ లేకుండా తీసుకుని వచ్చి నామినేషన్ లో పడేస్తే అది ముమ్మాటికి తప్పు. సో దే ఆర్ ఫెయిల్డ్ ఎట్ నామినేటింగ్ ఏ పర్సన్ అని చెప్పొచ్చు. తర్వాత సుమన్ టీం వాళ్ళు ఈసారి టాస్క్ బ్రహ్మాండంగా ఆడారండి. ద ఫస్ట్ టైం నాకు సుమన్ టీవీలో రాము ఉన్నారు, రాము, ఫ్లోరా, సుమన్ ఉన్నారు. ద ఫస్ట్ టైం రాము గారిని చూస్తే వేరే లెవెల్ అనిపించింది. ఈ రోజు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. ఇలాగే ఆయన కానీ కంటిన్యూ చేస్తే టాప్ 5లో ఉండే వన్ ఆఫ్ ద పర్సన్ అని కూడా చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద హౌస్ మేట్ అని కూడా చెప్పొచ్చు, స్పెసిఫిక్గా రాము గారు. సో రాము గారు పెట్టిన పాయింట్స్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యాయి. యాస్టీస్ చూసిన పాయింట్ ఆల్మోస్ట్ కొంచెం ఇంగ్లీష్లో వర్డ్లు దొల్లాయి, కానీ బట్ ఆయన అనుకున్న పాయింట్ని, జరిగిన పాయింట్ని ఉన్నది ఉన్నట్టుగా కల్పితాలు లేకుండా పెట్టడం, ఇట్స్ ఏమంటారు, వెరీ గుడ్ అని చెప్పొచ్చు. సో అలాగా సుమన్ టీం కొంతమందిని నామినేట్ చేశారు. ఫస్ట్ ఎవరిని నామినేట్ చేశారంటే రీతు చౌదరిని కానీ నామినేట్ చేశారు. రీతు చౌదరిని ఏమని నామినేట్ చేశారంటే, సుమన్ గారు ఒక పాయింట్ చెప్పారు, సంజన గారి ఎగ్ విషయంలో రీతు చౌదరి గారు అలిగారు అని చెప్పేసి. సో నాకు అది పెద్ద పాయింట్ అనిపించలేదు, రీతు గారు అలిగారు ఎగ్ టాస్క్ అని చెప్పేసి. అసలు దాంట్లో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఏముంది అసలు? సో అక్కడ మెయిన్ ఆ ఎగ్ రిలేటెడ్ దొంగతనంలో మెయిన్ పర్సన్ సంజన. సో ఆ పాయింట్లో రీతు చౌదరిని నామినేట్ చేయడం అనేది, అలిగారు అండ్ సో సంథింగ్ అని చెప్పేసి నామినేట్ చేయడం, ఇది వ్యాలిడ్ అనిపించలేదు. తర్వాత వేరే 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 పాయింట్ చెప్పారు. యాక్చువల్గా ఇదే పాయింట్ మీద లాస్ట్ వీక్లో కూడా రీతు చౌదరి గారు నామినేట్ అయ్యారు. బట్ అదే పాయింట్ ఏంటంటే సంచాలకుగా ఆమె కరెక్ట్గా చేయలేదు ఆ క్యాప్టెన్సీ టాస్క్లో, డెమోన్ క్యాప్టెన్సీ టాస్క్లో. సో డెమోన్ని సపోర్ట్ చేశారు. సో ఆ పాయింట్కి లాస్ట్ వీక్లో నామినేట్ చేశారు. మళ్ళీ అదే పాయింట్ని మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సో మేబీ రీతు చౌదరి గారు నామినేట్ చేయాలి అనుకున్నారు కాబట్టి ఆ పాయింట్స్ని తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు. సో ఆల్రెడీ ఆ పాయింట్ నామినేట్ అయిన వ్యక్తిని మళ్ళీ అది నామినేట్ చేయడం కూడా, ఇది కూడా నాకు ఇన్వాలిడ్ అనిపించిందండి. తర్వాత డబల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు. సో యాక్చువల్గా రీతు చౌదరి గారిని చూస్తే డబల్ గేమ్ ఆడుతున్నారు అని అనిపించదు యాక్చువల్గా. సో ఆమె పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ లెవెల్లో ఆమె ది బెస్ట్ ఏదైనా టాస్క్లో కానీ. నిన్న అది ఇమ్యూనిటీ దాంట్లో కూడా తను అండ్ ఆల్సో తన టీమ్మేట్ కామనర్ పవన్, వీళ్ళిద్దరు కూడా చాలా బాగానే ఆడారు. అక్కడ ఏంటంటే పవన్ కొంచెం ఫౌల్ చేశాడు కాబట్టి గేమ్ వాళ్ళు గెలవలేదు. సో రీతు చౌదరి మాత్రం పర్ఫెక్ట్గా ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టి ఆడారు. సో ఇలాంటి సో సో డెమాన్తో జరిగే కమ్యూనికేషన్ అది వేరే యాక్చువల్గా. సో దాన్ని దీనిలో కలపకూడదు. సో దీన్ని కలపకుండా వీళ్ళు ఏమన్నారంటే డబుల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు. సో డబల్ గేమ్ ఇది కూడా ఆడడం కూడా ఇది కూడా పర్టికులర్గా నాకు ఇన్వాలిడ్ పాయింట్ అనిపించింది. సో వ్యాలిడ్ పాయింట్స్ లేకుండా ఒక పర్సన్ని నామినేట్ చేస్తున్నారు. ఈ మధ్య అది కొంచెం చూసుకోవాలి, బిగ్ బాస్ కూడా గ్రహించాలి వ్యాలిడ్ పాయింట్స్ ఉండేటట్టు. సో నామినేషన్స్లో కూడా కొన్ని నియమాలు బిగ్ బాస్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక పర్సన్ గేమ్ చూడకుండానే మనం వాళ్ళని హౌస్లో నుంచి కోల్పోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయాలి, ముందు రోజులో రాకూడదు అని చెప్తే నామినేషన్ పాయింట్స్లో కొన్ని నామ్స్ అనేది బిగ్ బాస్ టీం యాడ్ చేయాలి. సో సుమన్ టీం అలాగే రితు చౌదరి నామినేట్ చేశారు. తర్వాత సుమన్ టీం మళ్ళీ సంజనాని కూడా నామినేట్ చేశారు. మళ్ళీ వీళ్ళు గెలిచారు కాబట్టి వేరే టాస్క్లో సంజనాని నామినేట్ చేశారు. సంజనాని స్పెసిఫిక్గా సంజన వల్ల హౌస్ హార్మోనీ డ్యామేజ్ అయ్యింది అని ఒక పాయింట్ పెట్టారు. దీనికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆమె క్రియేట్ చేసిన గొడవల వల్లే హౌస్ హార్మోనీ అనేది దెబ్బతినింది అనేది హౌస్ పరంగా కూడా చూసుకుంటే అది ట్రూనే. యాక్చువల్గా ఈమె చేసిన క్రియేట్ కొత్తగా వరల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళ బట్టల్ని దాచిపెట్టేయడం, సో ఎగ్ రిలేటెడ్గా గొడవలు చేయడం, సో బాత్రూంలో అది కండిషనర్స్ అవన్నీ లోపలే పెట్టి సో అక్కడ ఒక గొడవ క్రియేట్ చేయడం. సో ఇదన్నీ చూసుకుంటే సంజన గారి వల్ల హౌస్ హార్మోని దెబ్బతినింది అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ ఏ వ్యాలిడ్ పాయింట్. తర్వాత యాక్చువల్గా రాము గారు ఎక్సలెంట్ పాయింట్స్ పెట్టారు. యాక్చువల్గా ఈమె ఏంటంటే వీళ్ళు ఓనర్స్ అయిపోయిన తర్వాత ఓనర్స్ అంతా డిస్కషన్ చేసుకుని ఒక మీటింగ్ అనుకుని ఆ మీటింగ్లో మాట్లాడుకుంటుంటే ఈ సంజన గారు రావట్లేదు సో అని స్పెసిఫిక్గా చెప్పారు. అది ఒక్కసారి కాదు, 1 or 2 మీటింగ్స్లో ఇలాగే జరిగింది అని చెప్పారు. దానికి సంజన గారు వచ్చేసి అవునండి మీరు రావట్లేదు, ఎందుకంటే మీరు అమ్మాయిలతో బాగా మాట్లాడతారు, అమ్మాయిలతో ఏం మాట్లాడతారు అని ఈ పాయింట్ మాట్లాడడం చాలా తప్పు అనిపించింది. సంజన గారు ఇక్కడ టంగ్ స్లిప్ అయ్యారు అని అనిపించింది. ఆమెకు వేరే వాళ్ళు చెప్పారు కూడా. తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ తర్వాత ఈ పాయింట్ మీరు మాట్లాడకూడదు అని ఇమాన్యుయల్ కూడా చెప్పారు. సో ఆమె ఇలాంటి చూసుకోవాలి. ఆమె కోపం వస్తే టంగ్ ఈజీగా స్లిప్ అయిపోతున్నారు. ఇలాంటి మాటలన్నీ చూచి మాట్లాడాలి. అమ్మాయిలతో మాట్లాడతారు, అమ్మాయిలతో ఏం మాట్లాడతారు అన్నది చాలా తప్పు. సో ఇక్కడ రాము ఎక్సలెంట్ పాయింట్ని పెట్టి ఆమె నామినేట్ చేశారు. తర్వాత సో ఓనర్స్గా ఉండేటప్పుడు పర్మిషన్స్ లేకుండా కొంతమందిని ఎలో చేయడం కూడా హౌస్ హార్మోనీని దెబ్బతీసినట్టే. ఎందుకంటే బిగ్ బాస్ 2 హౌసెస్ పెట్టారు, ఇన్ హౌస్ అవుట్ హౌస్ అని చెప్పేసి. అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇన్ హౌస్లోకి రావాలంటే కంపల్సరీ హౌస్ ఓనర్స్ పర్మిషన్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ నామ్ అని చెప్తున్నారు. బట్ కొంతమంది బేసిక్లీ సంజన గారు కొంతమందిని పర్మిషన్ లేకుండానే అలౌ చేశారు అని చెప్పేసి రాము గారు చెప్పారు. ఇట్ ఈస్ ఆల్సో ఏ వ్యాలిడ్ పాయింట్. తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే కుకింగ్ దగ్గర తనుజ గారు కుకింగ్కి మానిటర్ ఉన్నప్పుడు, అంటే కుకింగ్ అండ్ ఫుడ్కి మానిటర్ ఉన్నప్పుడు ఆమె నిన్న కూడా మనం వీడియోలో మాట్లాడాను కదా, నిన్నే జరిగింది అది. పోప్ విషయంలో ఆమె కొంచెం ఫైర్ అయ్యారు. సో అది అనవసరంగా అయ్యారు అని అనిపించింది. యాక్చువల్గా అక్కడ కూడా ఆమె వల్ల హౌస్ హార్మోనీ అనేది దెబ్బతినింది. దట్ ఈస్ ట్రూ. ఇక్కడ సుమన్ అండ్ రాము, ఫ్లోరా వీళ్ళు పెట్టిన పాయింట్స్ సంజన మీద ఆల్మోస్ట్ అన్ని వ్యాలిడ్ పాయింట్సే. సో ఇట్ ఈస్ ఎ ట్రూ నామినేషన్. తర్వాత సుమన్ టీం హరీష్ని నామినేట్ చేశారు. ఫస్ట్ హరీష్ని ఏం పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు అని మాట్లాడుకునే ముందు ఒక పాయింట్ చెప్తా. ఏం పాయింట్ అంటే ఈ హరీష్ గారు ఈయన ఎలాగుందంటే ఈయన చేసిన దానికి ఈయనకి చెప్తే కూడా దాన్ని ఆయన కవర్ చేస్తున్నాడే తప్ప ఆయన ఒప్పుకోవట్లేదు. సో ఇలాంటి విషయంలో ఆయన మాట తీరు చాలా చూడ్డానికి నచ్చట్లేదు. యాక్చువల్గా స్క్రీన్ మీద చూస్తుంటే ఆయన బిహేవ్ చేసేది, ఒకవేళ బిహేవ్ ఎందుకు చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము గారు కొన్ని పాయింట్లు చెప్పేటప్పుడు ఆయన బాడీ షేక్ అవుతున్నారు. సో షేక్ అవుతుంటే ఆయన హరీష్ గారు ఏం చెప్పారు, మీరు డ్యాన్స్ చేస్తున్న పాయింట్స్ చెప్పండి, తర్వాత నేను మిమ్మల్ని డ్యాన్స్ ఆడిపిస్తా అని చెప్పారు. ఇది పక్కా అసలు
ఆ, చాలా తప్పుగా అనిపించింది. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడినట్టు అని అనిపించింది యాక్చువల్గా నాకు. సో ఈయన ఏ పాయింట్ పెట్టినా కానీ కవర్ చేస్తున్నాడే తప్ప ఒప్పుకోవట్లేదు. దాన్ని లాగి 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 సాగదీస్తున్నాడే కానీ ఆయన ట్రూ అని నిరూపించడానికి చాలా దూరం వెళ్తున్నాడే తప్ప ఆ పాయింట్కి ఫుల్ స్టాప్ పెట్టి ఒప్పుకోవట్లేదు. సో ఇక్కడ హరీష్ గారు రాము గారు ఒక పాయింట్ పెట్టారు హరీష్ గారి మీద. ఏం పాయింట్ అంటే, కుకింగ్ విషయంలో యాక్చువల్గా యాజ్ ఎ టెనెంట్ ఈయన్ని కుకింగ్ టాస్క్లో పెట్టారు వండటంలో. ఈయన అంటే సంజన గారు కూడా చెప్పారు ఆయన హైజీనిక్గా ఉండకుండా వంట వండుతున్నారు అని చెప్పేసి. సో అలాగే ఏదైనా విషయంలో ఏమైనా ఐటమ్ చేయమని చెప్పినప్పుడు కూడా కొంచెం రెఫ్యూజ్ చేశారని కూడా రాము గారు చెప్పారు. అండ్ ఆల్సో సో ఇవి చూస్తుంటే కరెక్టే అనిపించింది. యాక్చువల్గా ఆయన ఆ కుకింగ్ టాస్క్లో ఆయన చూస్తుంటే ఎవరైనా వచ్చి ఈయన ఏమైనా అడగాలంటే భయం వేస్తుంది ఓనర్స్కి. ఈయన ఎక్కడ రెస్పెక్ట్ఫుల్ అనకూడదు. సో ఆయన వాళ్ళని గౌరవిస్తాడు అంటే రెస్పెక్ట్ చేసి వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్లే అనాలి యాక్చువల్గా, లేకపోతే పాయింట్ రావట్లేదు. రెస్పెక్ట్ చేసి వాళ్ళు చెప్పింది వండుతాడా, వాళ్ళు చెప్పినట్టు చేస్తాడా అనేది అది దేవుడెరుగు. కానీ మనం చూస్తే లాస్ట్ వీక్లో ఈయన ఫుడ్ రిలేటెడ్ ఉన్నప్పుడు చాలా మంది హౌస్ ఓనర్స్ కూడా ఈయన స్పెసిఫిక్గా ఏమైనా వండాలని చెప్పడానికి కూడా భయపడ్డారు. అంత ఇదిగా ఆయన కుకింగ్ని టాస్క్ చేశారు. ఆ తర్వాత ఈయనకి చేయి తెగింది కూడా. ఈయన పాయింట్స్ ఏంటంటే, నేను చేయి తెగిన కూడా వంట చేస్తాను, హైజిక్గా నాకు చెప్తే నేను షర్ట్ మార్చుకునైనా చేస్తాను కదా. సో ఇలా చెప్తాడే తప్ప ఆయన ఒప్పుకోవట్లేదు. దానికి మధ్యలో వచ్చిన తనుజ గారు ఎక్సలెంట్ పాయింట్లు వేశారు. ఏం పాయింట్లు అంటే, మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేసిన ఏ ఫుడ్ అయినా మేము వండామా లేదా, మీరు మార్నింగ్ లేచి అప్పటికప్పుడు చెప్పిన తింటుంటే మళ్ళీ మారుస్తారు, అది నేను చేశాను, అది నాకు ఎంత కష్టం వచ్చినా నేను చేశాను, కానీ మీరు చేయలేదు అని చెప్పి స్పెసిఫిక్గా తనుజ గారు చేసిన పాయింట్ హైలైట్ అనిపించింది. ఇక్కడ హరీష్ గారి నామినేషన్ పక్కా వ్యాలిడ్ అనిపించింది యాక్చువల్గా. ఈయన ఇన్ని పాయింట్స్ వేసి అసలు దాంట్లో ఆల్మోస్ట్ ట్రూ ఉన్నా కానీ ఈయన మాత్రం ఒప్పుకోడు. దాన్ని సాగదీసి లాస్ట్ వరకు తీసి ఈయన అది చెయ్యలేదు అని నిరూపించడానికి ఎంత దూరమైనా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది హరీష్ గారి నా వ్యూ ఆఫ్ పర్స్పెక్టివ్లో. సో అలాగా సుమన్, రాము, ఫ్లోరా గారు హరీష్ గారిని నామినేట్ చేయడం జరిగింది. తర్వాత బర్నీ గారు బ్లూ టీం అనుకుంటా, వీళ్ళు ఒక్కసారి టాస్క్ గెలిచిన తర్వాత వీళ్ళు బర్నీ గారు ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. సో సింపుల్ పాయింటే పెట్టేశారు, అది తెలిసిన పాయింటే. సో పర్ఫార్మెన్స్ లెవెల్లో ఆమె వీక్గా ఉన్నారు అని చెప్పేసి ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేయడం జరిగింది. ఫ్లోరా గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆల్సో దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే, నెక్స్ట్ టైం ఇలా ఈ మాట రాకూడదు అని చెప్పే విధంగా ఆమె ఆ పాయింట్ని తీసుకున్నారు. సో ఫ్లోరా గారిని మెచ్చుకోవచ్చు. యాక్చువల్గా ఆమె డే బై డే ఒక స్టెప్ ఎక్కడానికే ట్రై చేస్తున్నారు, కానీ దిగడానికి మాత్రం ట్రై చేయట్లేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్లోరా ఫర్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్. ఈమె సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఈ తనుజ గారు కూడా వీళ్ళు కూడా ఒక వీళ్ళ టీం తనుజ, రీతు వీళ్ళు శ్రీజాని నామినేట్ చేశారండి. యాక్చువల్గా వీళ్ళు గెలిచిన తర్వాత శ్రీజాని నామినేట్ చేశారు. ఏం పాయింట్స్ పెట్టి శ్రీజాని నామినేట్ చేశారంటే, దొంగతనానికి హెల్ప్ చేశారు, కరెక్టే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య గారు వచ్చిన తర్వాత సంజన గారు ఆమె బట్టల్ని తీసుకొని దాచిపెడుతున్నారు ఆ బీన్ బ్యాగ్ లో. ఆ ర్యాక్ లో ఉన్న బట్టలు మొత్తం తీసేసి ఆ బీన్ బ్యాగ్ లో దౌర్జన్యంగా దూర్చేస్తుంటే శ్రీజ గారు కూడా హెల్ప్ చేశారు. సో ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్. అక్కడున్న శ్రీజ గారు దాన్ని యాజ్ ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొత్తగా వచ్చారు, ఆమె బట్టల్ని అక్కడ తీయకూడదు అని చెప్పి ఆమె వాన్ చేయాలి తప్ప ఆమె సంజన గారిని సపోర్ట్ చేయడం అనేది, సో ఆమె చెప్పిన పాయింట్కి ఈమె హెల్ప్ చేయడం అనేది చాలా తప్పు అనిపించింది. ఎన్నో మాట్లాడుతూ ఉంటారు శ్రీజ గారు. సో ఇక్కడ మాత్రం ఆ మాట్లాడే విధానం మొత్తం ఎక్కడికి వెళ్ళిందో, ఈమె అనుకున్న ఒక కొత్తగా వచ్చిన ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? సో ఇక్కడ కూడా హౌస్ హార్మోనిని దెబ్బతీశారు. కొత్తగా వచ్చిన ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఆమె హౌస్ చూడాలి, గేమ్స్ని అనలైజ్ చేసుకోవాలి, హౌస్ బిహేవియర్స్ ఎలా ఉన్నాయో అనలైజ్ చేసుకుని అనే విధిలో ఉన్నప్పుడు ఆమె బట్టల్ని దాచిపెట్టడం ఎంత ఘోరం అండి. ఆమె గేమ్ మొత్తం అప్సెట్ అవ్వదా? ఆమె వెరీ స్ట్రాంగ్. దివ్య గారిని చూస్తుంటే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తున్నారు, బట్ అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అయ్యారండి. నెక్స్ట్ ఇచ్చే టాస్క్లో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేరు. ఎందుకంటే వచ్చారు, ర్యాక్లో బట్టలు లేవు, మొత్తం దాచేశారు.
అది కూడా వీకెండ్స్ వేసుకునే బట్టలు దాచేశారు. చూడండి ఎంత తప్పో ఇది. శ్రీజ గారికి ముమ్మాటికి శ్రీజ గారు సంజనాకి సపోర్ట్ చేయడం తప్పు. సో తనుజ రీతు చేసిన పాయింట్ వెరీ 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 వ్యాలిడ్ పాయింట్. తర్వాత ఏముంది, అంతే ఇంకా చెప్పేసాగా ఇక్కడ పాయింట్స్ అన్ని. సో ఇలాగా చూసుకుంటే ఈరోజు నామినేట్ అయిన వాళ్ళు ఎవరెవరంటే రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరీష్ అండ్ దివ్య. సో యాక్చువల్గా నాకు 1% పాయింట్స్ అనేది కొంచెం ఇన్వాలిడ్ అనిపించాయి. ఎవరంటే రీతు గారి పాయింట్స్ అవి ఆల్మోస్ట్ ఆమె ఒక పాయింట్కి అయితే ఆల్మోస్ట్ ఆమె లాస్ట్ వీక్లో నామినేట్ అయ్యారు. మళ్ళీ అదే పాయింట్ మీద ఈ వీక్ కూడా నామినేట్ అవ్వడం, సో అది నాకు ఏంటంటే వ్యాలిడ్గా అనిపించలేదు. కొంచెం చూసుకొని నామినేట్ చేయాలి ఏమో అనిపించింది. యాక్చువల్గా వాళ్ళు ఆ పర్సన్ని నామినేట్ చేయాలనుకున్నారు. లేని పాయింట్స్ని కూడా పాత పాయింట్స్, కొత్త పాయింట్స్ లేకపోయినా కానీ పాత పాయింట్స్ తెచ్చి ఆమె మీద పెట్టి నామినేట్ చేయడం ఇట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ ఇది ఒక జెన్యున్ గేమ్ కాదు అని అనిపించింది నాకు. సో దట్స్ ఇట్. ఈ రోజు నామినేషన్స్లో పాయింట్స్ అయితే తీశారు ఒక్కొక్కరు. సో ఈ రోజు జరిగిన నామినేషన్స్లో దివ్య గారు చూసుకుంటే కొత్తగా వచ్చారు, ఫస్ట్ టైం ఓటింగ్కి రావడం. ఈమెతో పాటు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ వీక్లో నామినేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆల్సో ప్రేక్షకులకి వీళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓట్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. దివ్య గారు ఫస్ట్ టైం, మేబీ దివ్య గారికి అంటే అనుకున్నంత ఓట్ శాతం రాకపోయినా కానీ బాటమ్ 2లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో దివ్య గారు ఈ వీక్ సేవ్ అవుతారా అనేది రేపటి నుంచి పోస్ట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపటి నుంచి ప్రతిరోజు ఆ పర్సంటేజెస్ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈసారి క్లియర్గా పర్సంటేజ్ చూస్తే చెప్తాం. ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్లో మనం ఎంత పర్సంటేజెస్ మాట్లాడుకున్నా లాస్ట్ ఫ్రైడే రోజు పడే ఓట్స్ అయితే షోనే మార్చేస్తున్నాయండి. అనుకున్న పర్సన్లో బయటికి వెళ్ళట్లేదు. యాక్చువల్గా అనుకుంటే లాస్ట్ నామినేషన్స్లో కూడా అలానే జరిగింది. సో ఈసారి అది రిపీట్ అవ్వకుండా ఈసారి ప్రేక్షకులు బాగా గమనించి ఓట్లు వేస్తారు. మేబీ వాళ్ళు వేసే వాళ్ళకి వేస్తారు, బట్ దివ్య గారిని చూస్తే ఈసారి మేబీ డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు స్పెసిఫిక్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ రేపటి నుంచి జరిగే టాస్క్లో దివ్య గారు ఆమె బెస్ట్ పర్ఫార్మర్ హౌస్కి సూట్ అవుతారు అని అనిపించుకుంటే తప్ప ఆమెకు ఓట్లు ఎక్కువ పడే ఛాన్స్ అయితే ఉండదు. దట్స్ ఇట్. సో దివ్య గారు రేపటి నుంచి బాగా కష్టపడాలి హౌస్లో. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుటేజెస్లో ఎక్కువ కనపడితే ఆమెకు నెక్స్ట్ వీక్ హౌస్లో ఉండడానికి ఛాన్సెస్ మేబీ ఉంటాయి. దట్స్ ఇట్. ఈ రోజుతో అంతే అండి, నామినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ మనకి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. సో అది చూద్దాము. యాక్చువల్గా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే వీక్ ఏముంటుంది, నామినేషన్స్ ఉంటాయి, తర్వాత ఒక టాస్క్ పెడతారు కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి, తర్వాత అయిన కంటెండర్స్కి కెప్టెన్ అవ్వడానికి ఒక టాస్క్ పెడతారు. ఇదే ఫ్లో లాస్ట్ వీక్ వరకు ఇలానే జరుగుతుంది. అప్పుడప్పుడు మధ్యలో ఏమైనా టాస్క్ డిఫరెంట్గా ఉండటం, లేకపోతే టాస్క్స్ని రిప్లేస్ చేసి దాని ప్లేస్లో ఏదో ఒకటి డెసిషన్స్ మేకింగ్ పెట్టడం. సో ఇలాగే జరుగుతాయి. కానీ ఇంకా రొటీనే ఇది మొత్తం, ఇంకా ఇలాగే సర్కిల్ 360 డిగ్రీస్లో షో అనేది జరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.